దీనికి సంబంధించి అంతర్జాతీయ వాణిజ్య ఎనలిటిక్స్ సంస్థ కెప్లర్ కూడా రీసెంట్గా ఒక నివేదిక రిలీజ్ చేసింది. సెప్టెంబర్లో చూస్తే కనుక, అంటే లాస్ట్ మంత్ సెప్టెంబర్లో చూస్తే 34% భారతదేశం ఇంపోర్ట్ చేసుకునే మొత్తం క్రూడ్ ఆయిల్లో 34% మనం రష్యా నుంచే కొనుక్కున్నాం అనమాట. గత నెలలో అంటే సెప్టెంబర్లో రష్యా నుంచి భారతదేశం సగటున రోజుకి 45 లక్షల బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. అయితే గత నెల అంటే ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్లో రష్యా నుంచి కొనుక్కోవడం కాస్త తగ్గించినా స్టిల్ వన్ ఆఫ్ ద టాప్ అని చెప్పొచ్చు అనమాట. మొత్తం మీద చూసుకుంటే భారతదేశం ఇంపోర్ట్ చేసే ముడి చమురులో రష్యా నుంచి దాదాపు 35-40% రష్యా నుంచి మాత్రమే మనం కొనుక్కుంటున్నాం. రష్యా నుంచి చమురు కొనుక్కోవద్దని చెప్పి అమెరికా మనపైన ఎంత ఒత్తిడి చేసినా మనం కొనుక్కుంటున్నాం. మన జాతి ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నాం. దేశ అభివృద్ధికే మనం ముందంజ వేస్తున్నాం. అయితే ఇంతకు ముందు కూడా అమెరికా, ఇరాన్, వెనిజులా ఈ దేశాలపైన విపరీతమైన ఆంక్షలు వేసింది. అప్పుడు మనం ఇరాన్ నుంచి, వెనిజులా నుంచి ఆయిల్ కొనుక్కోవడం ఆపేసాం అనమాట. అవన్నీ బ్లాక్ అయిపోయాయి. మనం ఇంతకుముందు చాలా వరకు డైవర్సిఫై చేసి కొనుక్కునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం చూస్తే రష్యా నుంచి మనకి డిస్కౌంటెడ్ రేట్లో ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ మొత్తం మన రిఫైనరీస్లో శుద్ధి చేసిన చమురు ఆయిల్ ఏదైతే ఉందో యూరోప్ మళ్ళా మన దగ్గర నుంచి కొనుగోలు చేస్తుంది. మరి యూరోప్ని అమెరికా ఏమనట్లేదు. మన దగ్గర మాత్రం, మన మీద మాత్రం నిప్పులు చెరుగుతుంది.